గాజాలోని అన్నార్థుల పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఆహార కేంద్రాల వద్దకు వచ్చే వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పులు జరుపుతోందంటూ మండిపడింది. ఆదివారం ఒక్కరోజే 80 మంది ఉసురు తీయడాన్ని ప్రస్తావించిన ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం పాలస్తీనియన్ల పాలిట భయంకరమైన రోజుల్లో ఒకటని అభివర్ణించింది. ఆదివారం ఆహార పదార్థాలతో గాజా నగరంలోకి ప్రవేశించిన ట్రక్కుల దిశగా వెళుతోన్న వారిపైకి ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారీ సంఖ్యలో జనం చనిపోవడం తెలిసిందే. కాగా WFP ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగించిన వైమానిక దాడుల్లో 2 మహిళలు 5 చిన్నారులతో పాటు 13 మంది చనిపోయారు. సెంట్రల్ గాజాలోని నెట్జెరిం కారిడార్ వద్ద గుంపుగా చేరిన పాలస్తీనియన్స్పై జరిపిన కాల్పుల్లో 2 చనిపోయారు. హమాస్ శ్రేణులు లక్ష్యంగా 21 నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడుల్లో మరణాలు 59,000 దాటాయని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. 2023 అక్టోబర్ 7 నుంచి సాగిస్తున్న దాడుల్లో క్షతగాత్రుల సంఖ్య 1,42,135కు చేరుతుందని వివరించింది. తక్షణమే హింస ఆగిపోవాలి, గాజాపై సాగిస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని UK, ఫ్రాన్స్ తదితర 23 దేశాలు ఇజ్రాయెల్ను కోరాయి. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను గౌరవించాలని హితవు పలికాయి. ఇందులో 20 యూరోప్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ ఉన్నాయి. ఆయా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. గాజా పౌరుల అవస్థలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరాయి. నీరు, ఆహారం వంటి కనీస అవసరాలను తీర్చాలని కోరుతున్న పాలస్తీనా పౌరులు, ముఖ్యంగా చిన్నారులను అమానవీయంగా చంపడం ఆపాలని వారు కోరుతున్నారు.